నోటీసులు ఇవ్వకుండా కూల్చిన ఇళ్లను పునర్నిర్మించే వరకు ఆందోళన విరమించబోమని మహబూబ్ నగర్లోని ఆదర్శ కాలనీ దివ్యాంగులు స్పష్టం చేశారు. నిలువ నీడ లేకుండా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, ఆర్డీఓ తమ గోడు పట్టించుకోవాలని, ఇళ్లను కూల్చిన ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్టాండ్ కూడలి వద్ద నిరసనకు దిగిన దివ్యాంగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 2 రోజుల కింద నుండి వర్షాలు పడినా కూడా మేము ఎంతవరకు మా కాలనీలను అక్కడనే రోడ్ బ్లాక్ చేసి అక్కడనే ఉన్నాం. అయినా కూడా 2 రోజుల నుంచి ఈ వర్షాలు పడ్డా కూడా ఇంత దారుణమైన స్థితిలో కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు సార్. మేము ఎక్కడ మా పరిస్థితులు దైనందిన పరిస్థితి సార్. మేము ఎక్కడ తట్టుకోలేక మాకు వేరే ఉండడానికి ఎక్కడ వీల్లేదు. మాకు ఎక్కడ ఏ ఆస్కారం దొరకక మేము ఈరోజు మన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మన బస్టాండ్ చౌరస్తాలో మేము ఇక్కడ వచ్చాం సార్. మా పరిస్థితి రోడ్ పైకి ఈడ వరకు రావాల్సి వచ్చింది. మాకు ఇండ్లు కూల్చేసిండ్రు. తర్వాత కూడా వాటి పరిస్థితి ఏం చెప్పట్లేదు సార్. మా భక్తుల గురించి ఏం చెప్పట్లేదు. మరి మాకు ఇండ్లు పునర్నిర్మిస్తారా లేకపోతే మా పరిస్థితి ఏంటి, ఆ విషయాలపైన మేము స్పష్టత కోసం ఈ రోడ్ ఎక్కవలసి వచ్చింది సార్.